ఓం సాయిరామ్. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు సర్వగుడు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయినాథుని మనం మనసావాచ ప్రార్థిస్తూ పూజిస్తూ సత్సంగ కార్యక్రమం జరుపుకుంటాం. మనకు జీవితంలో అనేక రకమైన బాధలు ఉంటూ ఉంటాయి, అనేక రకమైన పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలను మనం బాధపడుతూ ఉంటాం, పరిష్కారం కోసం చిక్కుతూ ఉంటాం. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కొంతమందికి ఆర్థిక స్థితి బాగలేకపోవచ్చు, కొంతమందికి సంతానం లేకపోవచ్చు, అదేవిధంగా కొంతమందికి వ్యాపార వ్యవహారాలలో నష్టం రావచ్చు. ఈ విధంగా ఏంటంటే అనేక మందికి మనం మన నిత్య జీవితంలో అనేక రకమైన బాధలతోటి బాధపడుతుండడం మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటి కారణం ఏంటి? వీటన్నిటి కారణం ఏంటి అంటే మనం చేసిన పాపాలు, అంటే మనకు చెప్పడం విధంగా మన కర్మలు. అంటే మనము ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపానికి మనం అనుభవించడం. అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది బాబా గారి జీవితంలో స్పష్టంగా చెప్పారు. మంచి కానీ చెడు కానీ ఏది చేస్తే అదే జరుగుతుంది. ఈ విధంగా మనము ఏదైతే చెడు చేస్తామో, ఎవరికైతే చెడు చేస్తామో, ఎప్పుడైతే చెడు చేస్తామో దాని ఫలితం మనము అనుభవిస్తున్నాం. అనుభవించడమే మన పాపాలని. ఆ పాపాలను మనం బాధపడుతూ అనుభవిస్తున్నాం. అయితే ఇలాంటి పాపాలకు కూడా తొలగించుకోవడం ఎలా? ఇలాంటి పాపాలు మనం ఎలా తొలగించుకోవాలి అన్న విషయము మనం ఈ యొక్క బాబా జీవిత చరిత్రలోకి వెళ్తే, బాబా జీవిత చరిత్రలో కాక ఈ యొక్క దత్తుని యొక్క రెండవ అవతారమైన నృసింహ సరస్వతి జీవిత చరిత్రలో చూస్తే గురు చరిత్రలో గంగాధారుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు శాంతాదేవి. వారిద్దరికి కూడా పూజలు పునస్కారాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన, ఈ విధంగా ఏంటంటే పూజా పునస్కారాల ఆధ్యాత్మిక చింతనతోటి భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతూ భగవంతుని సేవ చేసుకునేవారు. అయితే వారికి 5 కుమారులు పుట్టి 5 కుమారులు మరణించడం జరిగింది. అప్పుడు వారు అక్కడ గురువు అయిన నృసింహ సరస్వతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, ఈ విధంగా మేము పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, ధర్మాలు చేస్తున్నాం, అయినప్పటికీ కూడా 5 కుమారులు జన్మించి చనిపోయారు. ఏమిటి మా బాధ? మీ చేసిన పాపం ఏంటి? దాని పరిష్కారం ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు నృసింహ సరస్వతి గురువు గారు ఏం చెప్తారు అంటే, అయ్యా, మీరు గత జన్మలో ఒక బ్రాహ్మణుడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకొని అతను అప్పు చెల్లిస్తామని చెప్పి కొన్ని రోజులు కాలయాపన చేసి అతను అప్పులు మీరు చెల్లించకుండా అతను మోసం చేశారు. అతను ఆ బాధను తట్టుకోలేక ఆ రుణముతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని బ్రహ్మరాక్షసి అయిపోయాడు. బ్రహ్మరాక్షసి అయ్యి తను పడ్డ బాధలకు మీ పిల్లల్ని చంపేస్తున్నాడయ్యా, మీ పిల్లల్ని చంపేస్తున్నాడు. ఆ విధంగా మీ 5 కుమారులు చనిపోయారు అంటే మీరు అతనికి చేసిన ద్రోహం వల్ల, పాపం వల్ల అతను మీ పిల్లల్ని చంపేశాడు. ఇది కాదు. అయితే ఎలా స్వామి? గత జన్మలో చేశాం కరెక్టే. ఈ జన్మలో ఆ యొక్క బ్రహ్మహత్య పాతకం ఏ విధంగా వెళ్ళాలి? ఆ పాపం ఎలా పోవాలి? మా పిల్లలు ఎలా బతకాలి అని అడుగుతారు. అడిగినప్పుడు నృసింహ సరస్వతి స్వామీజీ ఏం చెప్తారు అంటే, మరలా మీరు ఆ యొక్క భీమానది నది వద్దకు వెళ్ళి స్నానం చేసి మేడి చుట్టూ ప్రదక్షిణ చేసి అదే గోత్రం కలిగిన సౌనక గోత్రం ఏదో ఉంది, అదే గోత్రం కలిగిన ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ బ్రాహ్మణ్ణి, ఏ చనిపోయిన బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో అతనికి కర్మకాండ చేసి
కర్మకాండ చేసిన తర్వాత అతనికి ఆత్మ విమోచన కల్పించి ఆ యొక్క బ్రహ్మరాక్షసత్వం నుంచి విముక్తి కలిగించి అదే గోత్రం కలిగిన బ్రాహ్మణుడికి 100 రూపాయలు మీరు దానం చేయండి. దానం చేస్తే అక్కడికి మీ యొక్క పాపం పోతుంది. అంటే చేసిన తప్పుకు ముందు పశ్చాత్తాపడండి, చేసిన తప్పుకు పశ్చాత్తాపడండి. ఇక రెండవది ఏంటంటే దానికి పరిహారం చేయండి. ఎప్పుడైతే చేసిన తప్పుకు పశ్చాత్తాపడి పరిహారం చెల్లించుకుంటామో ఆ యొక్క పాపం పోతుంది, ఆ కర్మ పోతుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారు ఏమంటారంటే, స్వామి 100 రూపాయలు ఇవ్వాలంటే మా దగ్గర ఎక్కడున్నాయి, 100 రూపాయలు ఇచ్చే శక్తి మాకు లేదు అంటే అప్పుడు స్వామి ఏమంటాడంటే, ఒక సద్గురువును ఆశ్రయించి మీ యొక్క శక్తి కొలది దానం చేయండి, నీ పాప పరిహారం పోతుంది. అప్పుడు వారు భీమానది నదిలో స్నానం చేసి మేడి చుట్టూ ప్రదక్షిణ చేసి మేడి చెట్టు చుట్టూ తర్వాత గురువుకు వారి యొక్క శక్తి అనుసారము దక్షిణ ఇచ్చి నమస్కరించుకుంటారు. అప్పుడు వారు చేసిన పాపంపై ఆ రాక్షసుకు కూడా మోక్షంగా ఈ యొక్క కర్మ జన్మరాహిత్యం తర్వాత వారికి ఆ పాపం పోయిన తర్వాత వారికి సంతానం కలగడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే ఆ పాపం పోవాలి అంటే ముందు పశ్చాత్తాపడాలి, చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. అట్లా అక్కలకోట స్వామి జీవిత చరిత్రలో కూడా ఇదే కథ వస్తుంది. అక్కడ శంకర్రావు అనే జమీందారు ఉండేవారు. ఆ శంకర్రావు అనే జమీందారు కూడా ప్రతిరోజు స్వప్నంలో ఒక బ్రహ్మరాక్షసి కనపడి బాధలు పెట్టేది. అప్పుడు అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్ళి శరణు పెడతాడు. స్వామి ఈ విధంగా రోజు నాకు స్వప్నంలో ఒక బ్రహ్మరాక్షసి కనపడి నాకు అనేక రకమైన బాధలు పెడుతున్నది, నాకు మనశ్శాంతి లేదు, శారీరక సుఖం లేదు, నిద్ర పట్టడం లేదు, సంతానం పరిస్థితి అదే విధంగా చెప్పు స్వామి అంటే అప్పుడు అక్కలకోట స్వామి చెప్తాడు, అయ్యా నువ్వు గత జన్మలో ఇదే విధంగా బ్రాహ్మణుడికి ఒక అప్పు తీసుకున్న డబ్బు చెల్లించినందువల్ల బ్రహ్మరాక్షసే నేను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి నీవు ఈ పాపం పోవాలి అంటే ఒక మఠాన్ని నిర్మించు, ఒక ధర్మశాల నిర్మించి అన్నదానం చేయి, ఇద్దరితోటి నీ పాప పరిహారం పోతుందని బాబా చెప్పడం జరుగుతుంది అక్కలకోట స్వామి. చెప్పిన తర్వాత అప్పుడు ఈ శంకర్రావు ఒక ధర్మశాల నిర్మించి అన్నదానము అదేవిధంగా నీటి దానం ఇవన్నీ చేసిన తర్వాత ఆయన పాపం. అంటే ఇక్కడ మనకు ఈ కథలలో మనకు తెలిసేది ఏంటంటే, ఈరోజు మనము ఒక మన గుడిదనం వచ్చింది, కళ్ళు దెబ్బతిన్నాయి. కారణం ఏంటి? గతంలో ఎవరినో మనము ఆ విధంగా హింసించాం. ఈరోజు కాలు ఏదో దెబ్బతిన్న కాలు ఉంటేయింది. కారణం ఏంటి? గతంలో మనం ఎవరొకరు కాలు ఏదో కొట్టాం. అదేవిధంగా ఈ జన్మలో మన అప్పులన్నీ పోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు పాలవుతున్నాం. అదేవిధంగా ఇచ్చిన అప్పులు మనకు వసూలు కావటం లేదు. కారణం ఏంటి? గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తీసుకున్నప్పుడు ఎగ్గొట్టాం. ఎందుకంటే రుణం కానీ శత్రుత్వం కానీ ఉండకూడదు. అంటే రుణం తీసుకుంటే ఖచ్చితంగా ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆ రుణము మనము చెల్లించకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ యొక్క రుణం అనేది తీర్చుకోవాలి, బాబా గారు చెప్తారు. కాబట్టి రుణం అనేది ఎప్పుడు కూడా తీర్చుకోవాలి. అంతేకాని తీసుకున్న డబ్బు ఎప్పుడు ఎగ్గొడితే మరలా నువ్వు దానికన్నా 10 అంతలు రుణగ్రస్తులం అయిపోతాం. కాబట్టి ఆ విధంగా రుణం తీసుకొని రుణగ్రస్తుడైనప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గరికి మనం అప్పు తీసుకొని ఇబ్బంది పెట్టి మోసం చేసామో తిరిగి మనకు చాతనైనంత చేసిన తప్పును మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒక 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని మనం ఈరోజు కట్టం చేత కాకుండా వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని విషయం చెప్పుకొని మన చాతనైనంత వరకు ఒక డబ్బు ఇచ్చి వారి రుణం మనం తీర్చుకోవాలి. తీర్చుకున్నప్పుడు మనం యొక్క రుణ బాధల నుండి బయటపడిపోతాం. అదేవిధంగా నీరు మనకు దొరకలేదంటే ఒక 10 మందికి మంచినీళ్ళు ఇవ్వాలి, నీటి దానం చేయాలి. అప్పుడు మనకు సమృద్ధిగా నీరు దొరుకుతుంది. అదేవిధంగా మనం అనేక రోగాలతో బాధపడుతున్నామంటే గజ్జన్మలో అంతమంది రోగులు చాలామంది మనం బాధ పెట్టారు. కొంతమంది యొక్క రోగగ్రస్తులైన కొంతమందిని వారి కొద్దిగా మందులు ఇప్పించి మెడికల్ క్యాంపులు పెట్టి వారి కొద్దిగా ఈ యొక్క ఆరోగ్యం సంబంధించిన ఏదైనా మనం సేవ చేయగలిగితే మనం ఆరోగ్యాన్ని నుంచి బయటపడిపోతాం. ఈ విధంగా మనకు ఏ కష్టమైతే మనం పడుతున్నామో ఆ కష్టాల గతంలో మనం ఎవరికొకరికి చేయబట్టి ఈరోజు మనం ఆ కష్టం పడుతున్నాము. ఇది కారణం.
కాబట్టి ఆ కష్టం తొలగాలంటే మనం ఏం చేయాలంటే ముందు పశ్చాత్తాపడాలి. 2 దానికి విరుగుడుగా మనము కొంత సేవ చేయాలి. అన్నదానం, అదేవిధంగా నీటి దానం, వస్త్రదానం, ఇతరులకు ఏదన్నా ధన సహాయం, ఇలాంటివి ఎప్పుడైతే చేశామో ఆ బాధల నుండి మనం తొలగడం జరుగుతుంది. అందుకనే బాబా గారు 18-19 అధ్యాయాలు కూడా చెప్తాడు. ఏంటి, ఎవరు వచ్చినా వారికి తాగటానికి నీరు ఇవ్వండి, ఉండటానికి వస్త్రాలు ఇవ్వండి, ఆకలైన వారికి అన్నం పెట్టండి. ఈ విధంగా ఎవరైతే మీరు చేస్తారో భగవంతుడు మిమ్మల్ని ఇప్పుడు కూడా రక్షిస్తాడు అని బాబా గారు 18-19 అధ్యాయాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనము పాప పరిహారాలు చేసుకోవాలంటే చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి దాని పరిహారంగా మనం చేస్తే మన పాప పరిహారాలు ముగియడం జరుగుతుంది. జై శ్రీరామ్.